అందరికీ నమస్కారం అండి. శివరాత్రి దగ్గరకొచ్చేస్తుంది. శివరాత్రికి అనేక పుణ్యక్షేత్రాలను, శైవక్షేత్రాలను దర్శించి అందరూ దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. శివాలయంలో అభిషేకాలు చేయటము, జాగరణలు చేయటము ఇవన్నీ కూడా సర్వసాధారణము. శివరాత్రి సందర్భంగా పంచభూత శివలింగ క్షేత్రాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. లింగోద్భవ పుణ్యకాలంలో శివస్మరణ చేయటము, అభిషేకాలు చేయటము పుణ్యప్రదాయకమని అంటారు. పంచభూత లింగాలు నెలకొన్న పుణ్యక్షేత్రాలు కాంచీపురము, జంబుకేశ్వరము, అరుణాచలము, శ్రీకాళహస్తి, చిదంబరము. పంచభూతాలలో భూమికి ప్రతీకగా ఆ మహాదేవుడు పృథ్వీలింగ రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రము కాంచీపురము. ఇక్కడ దేవుడిని ఏకాంబరేశ్వరుడు అంటారు. ఈ దేవాలయము తమిళనాడులో ఉంది. ఈ ప్రాంతంలో పార్వతీదేవి శివుని గురించి ఘోర తపస్సు చేసిందని, ఇసుకతో శివలింగం తయారు చేసి అందులో ఐక్యమైందని స్థల పురాణం వలన తెలుస్తుంది. మట్టితో తయారైన లింగం కాబట్టి ఈ లింగాన్ని నీటితో అభిషేకించరు, మల్లెపూలతో అభిషేకం చేస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు కామాక్షిదేవి. ఈ ఆలయ ప్రాంగణంలో 1008 శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత, ఇక్కడ ఆవరణలో 3500 సంవత్సరముల నాటి మామిడి చెట్టు ఉంది. దానికున్న 4 శాఖలు 4 రకాల పళ్ళు కాస్తాయని అంటారు. ఈ శాఖలు 4 వేదాలకు ప్రతిరూపమని భక్తులు నమ్ముతుంటారు. పరమేశ్వరుడు జలతత్వాన వెలిసిన క్షేత్రము జంబుకేశ్వరము. ఇక్కడ లింగము కింది భాగం నుంచి ఎప్పుడూ కూడా నీరు ఊరుతూ ఉంటుంది. గర్భగుడి ముఖద్వారం ఎత్తు 4 అడుగులు. ఈ క్షేత్రంలో అమ్మవారు అఖిలాండేశ్వరి దేవి. ఈ ఆలయంలో శివుడు అమ్మవారికి జ్ఞానోపదేశం చేశాడు. ఆలయంలో శివుడికి అమ్మవారికి మధ్య గురుశిష్య సంబంధం ఉంది కాబట్టి ఈ ఆలయంలో శివపార్వతుల కళ్యాణం జరపరు. అగ్నికి ప్రతీకగా హరుడు వెలిసిన క్షేత్రము అరుణాచలము. బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నప్పుడు ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంలో ఇక్కడే వెలిశాడట. ఇలా వెలిసినందుకే ఈ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సాక్షాత్తు స్వామివారి ప్రదక్షిణాలు చేసినట్లే అంటారు. అరుణాచలము ఆలయ ప్రాంగణంలోని 3వ ప్రాకారంలో పంచభూత లింగాలలో మిగతావైన ఏకాంబరేశ్వర, జంబుకేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, చిదంబర లింగాల ఆలయాల నమూనాలను దర్శించవచ్చు. అందుకే అన్ని చోట్లకు వెళ్ళలేకపోయినా కనీసం అరుణాచలాన్ని దర్శిస్తే పంచభూత ఆలయాలను ఒకే చోట దర్శించవచ్చు. అరుణాచలాన్ని గురించి ఆలోచించినా చాలు, మోక్షం లభిస్తుందట. పంచభూత లింగాలలో 4వది వాయులింగము. మిగిలిన 4 పంచభూత లింగాలు తమిళనాడులో ఉంటే ఇది ఒక్కటే మన రాష్ట్రంలో ఉంది. ఇదే శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరు పొందిన క్షేత్రము. ఈ క్షేత్రంలో శివలింగము గుండ్రంగా నున్నగా ఉండదు, నలుపలకలుగా తెల్లగా ఉంటుంది. ఈ లింగానికి ఎదురుగా ఉన్న దీపాలు గాలికి రెపరెపలాడుతూ ఉంటాయట. రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రము చాలా ప్రసిద్ధి. శ్రీకాళహస్తీశ్వరుని ఇంతవరకు మానవ మాతృలెవరూ కూడా ముట్టుకోలేదట. అభిషేకాలన్నీ ఉత్సవమూర్తికే జరుగుతాయి. ఇక పంచభూత లింగక్షేత్రాలలో ఆఖరిది చిదంబరము. చిదంబర రహస్యము అన్న పేరు మనం వింటూనే ఉంటాము. ఆకాశ రూపంలో బోళాశంకరుడు కొలువై ఉన్న క్షేత్రము చిదంబరము. ఆకాశము అంటే అనంత శూన్యము. అందుకే ఇక్కడ గర్భగుడిలో లింగము కనపడదు. ఆ ప్రదేశము ఖాళీగా ఉంటుంది. రోజు అర్చకులు పూజ చేసిన తర్వాత కొద్దిసేపు ఆ తెరను తీస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. అదే చిదంబర రహస్యము. ఈ గర్భగుడిలో స్వామి 3 రూపాలలో ఉంటాడట. సంపూర్ణ మానవ రూపంతో ఉండే నటరాజస్వామి, స్ఫటిక రూపంలో ఉండే చంద్రమౌళీశ్వర స్వామి, ఇక 3వది నిరాకారము. ఇక్కడ స్వామి ప్రతిరోజు తన దేవేరితో కలిసి ఆనంద తాండవం చేస్తాడని చెప్తుంటారు. ముక్కంటి కొలువైన పంచభూతలింగ పుణ్యక్షేత్రాలను గురించి ఈ శివరాత్రి సమయంలో గనక తెలుసుకున్నట్లయితే తప్పకుండా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ముక్కంటి కొలువైన పంచభూతలింగ క్షేత్రాల గురించి విన్నా, వాటిని దర్శించినా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.